ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, మహయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు నరవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ప్రియమైన హైందవ క్రైస్తవ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమాజంలో ఒక అబద్ధాన్ని అందంగా చూపించడానికి చాలా మంది అబద్ధికులు ప్రయాసపడుతున్నారు. సమాజం కూడా అబద్ధాలకు బాగా ఆకర్షింపబడుతుంది. అలా అబద్ధాలు ప్రకటించడంలో ఆరితేరిపోయినటువంటి ఒక ఆయన కరుణాకర్. అసలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా అతని అబద్ధాలకి హద్దు పద్దు ఉండట్లేదు. ఈ మధ్య ఒక వీడియో మాట్లాడు లేని వార్తలు పుట్టించడంలో బాగా ఆరితేరిపోయినవాడు. ఆ వీడియో మాట్లాడుతూ అంటే అతను ఏమనుకుంటున్నాడంటే, నేనేం చేసినా ఎవడు అడిగేవాడు లేడు, నన్ను ఎవడు ఏమనడు, ఎవడు నా మీద ఏ చర్య తీసుకోడు అని బాగా రెచ్చిపోతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు హద్దులు దాటిపోతే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పా. అయినప్పటికీ అతడు తన ఇష్టానుసారంగా అంటే అతని వెనక అతనికి డబ్బులు ఇచ్చే స్వామీజీలు అండదండలు చూసుకుని ఏదో విధంగా సమాజంలో పాపులర్ అవ్వాలని, లేదా ఒక అబద్ధాన్ని నిజం చేస్తూ డబ్బు సంపాదించాలని చాలా ప్రయాసపడుతున్నాడు. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇది సత్యం, అందులో ఏమాత్రం సందేహం లేదు. డైరెక్టర్ కావాలన్నాడు. డైరెక్టర్ కాలేక ఇదిగో ఈ విధంగా చీటర్ అవుతున్నాడు. డైరెక్టర్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇలా చీటర్ అవ్వడం వల్ల, ఇలాంటి చీటింగ్కి అలవాటు పడడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో మనం చూపించి, నేనేదో హైందవ గ్రంథాలలో బాల్య వివాహాలు గురించి వ్రాయబడింది కాబట్టి, హైందవ గ్రంథాల్లో బాల్య వివాహాల గురించి ఉంది కాబట్టే బాల్య వివాహాలు భారతదేశంలో జరిగాయి అని నేను చెప్పినట్టుగా జనాలను నమ్మించాడు. ఒక్కసారి ఆ వీడియోలో నేనేం మాట్లాడానో మీరు వినండి. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుని యొక్క ఆలోచనలు ఏం చెబుతున్నాయి, ఆయన గ్రంథాల్లో ఏమున్నాయి ఆలోచిస్తే సనాతన ధర్మం నేర్పించలేదా? మరి చిన్నపిల్లలకి వివాహం చేయకూడదురా, పసిబిడ్డ గొంతు కొయ్యకూడదురా అని నేర్పించలేదా? ఏమండి, 1 సంవత్సరం పాపకు కూడా పెళ్లిళ్ళు చేసిన చరిత్ర అండి మన భారతదేశాన్ని. 1 సంవత్సరం వరకు ఎందుకండి, 2-3 నెలల చిన్నారులకు పెళ్లిళ్ళు చేసి ముసలోళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకుని ఆ పళ్ళుడిపోయిన ముసలు దరిద్రులు ఈ బిడ్డను సంకనేసుకెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళి వచ్చావరా తాతయ్య అంటే, పెళ్లి చేసుకొచ్చానరా, పిల్ల ఎదురా అంటే పడుకుందరా అన్నాడు. అర్థమైందా? పిల్ల ఏదంటే ఏమైంది? పడుకుంది.
అంటే ఇంటికి వెళ్ళాక భార్యని ఉయ్యాలే చూపుకొని పెంచుకొని పెద్ద చేసుకుని కాపురం చేస్తాడనమాట. ఈలోగా వాడు చేస్తే ఆ పాపకి ఊహ తెలిసే నాటికే గుండు కొట్టించి తెల్లచీర కట్టి మూల కూర్చోబెట్టే సంప్రదాయం మన భారతదేశంలోది కాదా? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తాం దీని గురించి ఆలోచించాలని అనుకుంటే? ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు, 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలు. ఎంతో మంది పసిబిడ్డల కన్నీటి గాథలు మన భారతావనిలో మనకు వినబడతాయి. 100 ఏళ్ళు చాలు. స్వాతంత్రానికి పూర్వమే ఎన్నో పల్లె ప్రాంతాల్లో ఎంతో మంది పసిబిడ్డల జీవితాలు ఛిద్రమైపోయాయి. దానికి మా నాయనమ్మే సాక్ష్యం అని నేను చెప్తున్నాను కదా. 9 ఏళ్లకే పెళ్లి చేశారు, 18 ఏళ్లకే నువ్వు మొగుడు చచ్చిందని అన్నారు. అలా జీవితాలు నాశనం అయిపోయాయి. ఎంతో మంది జీవితాలు ఛిద్రమైపోయాయి. ఎంతో మంది జీవితాలు భయానకంగా మారిపోయాయి. కారణం ధర్మం వాళ్ళకి సరిగా బోధలు చేయలేదు కాబట్టి. అదే బైబిల్ దగ్గరకు వస్తే 2000 ఏళ్ళు, నేను ఇప్పుడు మాట్లాడింది ఎంతకాలం కిందట అన్నాను? 100 ఏళ్ళు. 100 ఏళ్ల కిందట దురాచారం ఉందన్నాను. అదే నేను మిమ్మల్ని 2000 ఏళ్ళకి తీసుకెళ్తాను. 2000 ఏళ్ల కిందట ఒక క్రైస్తవుడు ఎంత జ్ఞానవంతంగా ఉన్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35. గ్రీసు దేశంలో ఉన్న కొరింథ్ అనే పట్టణం నేటికి ఉంది. ఆ పట్టణం, ఆ కొరింథ్ అనే పట్టణంలో ఆ గ్రీసు జ్ఞానవంతులకు నిలయం అనుకుంటున్నటువంటి ఆ దౌర్భాగ్యపు దేశంలో కూడా ఇలాంటి దురాచారాలే ఉండేవి. పసిపిల్లల్ని అమాయకంగా పెళ్లిళ్లు చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయేవారు. ఒక ముసలి ముక్కైనోడికి డబ్బులకు పిల్లల్ని అమ్మేసేవారు, పెళ్లిళ్లు చేసేసుకునేవారు. అలాంటి దేశంలో కొరింథు అనే ఒక పట్టణంలో అపోస్తలుడైన పౌలు వాళ్ళకి రాస్తున్న మాట ఏంటో చూస్తావా? 35. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35. మీకు ఉరి ఒడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలా, చూసారా? ఏం మించాలట? ఈడు రావాలి. ఈడొస్తే తప్పేం చేయకూడదు, పెళ్లి చేయకూడదు. ఈ రోజు మన ప్రభుత్వాలు చెప్తున్నాయి 18 ఏళ్ళు దాటితే తప్ప పెళ్లి చేయకూడదని. 2000 సంవత్సరాల కిందట చెప్పిందయ్యా బైబిలు. మత గ్రంథం అంటావా? 100 ఏళ్ల కిందట ఈ జ్ఞానం ఎక్కడున్న వాళ్ళకే ఎవరికి తెలియదయ్యా. ఏమంటావు? మత గ్రంథం అంటావా? ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల, అంటే ఈడు మించితే తప్ప ఏం చేయకూడదు అంటున్నాడు? వివాహాలు చేయకూడదు అంటున్నాడు. దట్ ఈజ్ బైబిల్. జ్ఞానం అంటే ఇంత చిన్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. చదవగలిగే మనసు నీకుంటే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. చదవడానికి కళ్ళు మూసుకుపోతే బైబిల్ మత గ్రంథం. ఈ రోజు కళ్ళు మూసుకుపోయిన వాళ్ళందరూ బైబిల్ని మత గ్రంథం అంటున్నారు. మనోనేత్రాలు వెలిగించుకుని చదివే ప్రతి వాడు మత గ్రంథం అని అనడో. మహాజ్ఞాన గ్రంథం నాగరికత నేర్పించిన గ్రంథం అంటాడు. విన్నారు కదా? ఆ వీడియోలో నేను ఎక్కడ కూడా హైందవ గ్రంథాలలో బాల్య వివాహాల గురించి వ్రాయబడిందని ఒక్క మాట కూడా అనలేదు. మన భారతదేశంలో బాల్య వివాహాలనే దురాచారం ఉండేది. సనాతన ధర్మం గొప్పది అని చెబుతున్నటువంటి మత ఛాందసవాదులారా, మీరు ఎక్కడ పోయారు? ఈ దురాచారాన్ని రూపుమాపకుండా మీరు ఎందుకు అలా వదిలేశారు? ఈ రోజు వచ్చి మేమేదో గొప్ప, మేము అది చేసాం ఇది చేసామని ఎందుకు ప్రజల మధ్య కల్లోలం సృష్టిస్తున్నారు? ఎవరి మతాన్ని వారు నమ్ముకుని, ఎవరి గ్రంథాన్ని వారు గౌరవించుకుని హాయిగా బ్రతకనివచ్చు కదా. మీకేంటి పోయే కాలం? ఇది నేను అడిగా. ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే, ఇతను ఆ వీడియో చూపిస్తూ ఇతను మళ్ళీ మాట్లాడాడు, మమ్మీ మధ్య మాట్లాడాడు అన్నాడు. వాస్తవానికి ఈ వీడియో నేను 2016 నవంబర్ నెలలో తణుకులో మాట్లాడింది. సుమారు 6 నెలలు 5 నెలలు కావస్తుంది. ఇప్పుడే కొత్తగా నిద్రలేసినట్టున్నాడు పిల్లడు కనుక ఇప్పుడే మాట్లాడాడు, మొన్నే మాట్లాడేశాడు అని మరలా జనాన్ని నమ్మించడానికి అదొక అబద్ధం. ఇంతకు మునుపు తమ్ముడు ఎవరో సత్యాన్వేషణ అనే తమ్ముడు మనోడిని బాగా వాయించి వదిలేస్తుంటే, ఆ సత్యాన్వేషణ నేనే వెనకుండి నడిపిస్తున్నానని, ఆ అబ్బాయికి నేనే అండదండలు అందించి ఇతని మీద మాట్లాడింపజేస్తున్నానని ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు సృష్టించాడు.
నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడు. ఎంత అబద్ధికుడు మీరు చూడండి, పచ్చి అబద్ధికుడు. ఆధారాలు ఉన్నాయన్నాడు. నేను చూపించమన్నా, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు, సత్యాన్వేషికి నాకు సంబంధం ఉందని నువ్వు చూపించు, నిరూపించు. హైదరాబాద్ వచ్చి నీ ఆఫీస్కి వచ్చి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నీకు సారీ చెప్తా అని చెప్పా. ఎప్పటికీ అది చూపించలేడు, ఎప్పటికీ చూపించలేడు. ఎందుకంటే ఆ తమ్ముడికి నాకు కనీసం ముఖ పరిచయం కాదు కదా, మాట పరిచయం కూడా లేదు. ఇలా ఎన్నో అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ బతికేస్తున్నాడు. నేను ఎప్పుడో నవంబర్లో తణుకులో మాట్లాడాను. ఆ తణుకులో మాట్లాడి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో హైందవ్యం మీద కక్షతోనో లేదా హైందవ సోదరుల మీద కక్షతోనో కాదు. ఇలాంటి మత ఛాందసవాదులు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతూ వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళు చెప్పుకోకుండా బైబిల్ మీద బురద చల్లుతున్నారు అనే క్రమంలో నేను ఆ వాస్తవాన్ని చెప్పాల్సి వచ్చింది. బాల్య వివాహాలనే దురాచారాలు సమాజంలో ఉంటే మీరంతా ఎక్కడ తెచ్చారు? ఆ రోజు ఆ దురాచారాన్ని మీరు ఎందుకు రూపుమాపలేదు? మన ధర్మం ఎంత గొప్పది, మన ధర్మం ఎంత మంచిది, మన ధర్మంలో ఇలాంటివి లేవు అని మీ గ్రంథాలు చూపించి ఎందుకు మీరు వాళ్ళని మార్చలేకపోయారు అనేది ఆ రోజు నా ప్రశ్న. అంతేగాని మీ వేదాల్లోనూ మీ ఉపనిషత్తుల్లోనూ మీ పురాణాల్లోనూ బాల్య వివాహాలు చేసుకోమని ఉంది అని నేను చెప్పలేదు. ఇది ఫస్ట్ మీరు క్లారిఫై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మరొక మాట అన్నాడు, ఈ బాల్య వివాహాలకు సంబంధించి ఎందుకు ఈ బాల్య వివాహాలు జరిగాయి అంటే మన భారతదేశంలో ఎందుకు బాల్య వివాహాలు జరిగాయి అని అంటే ఎవరో ఇతర మతాల వాళ్ళు సంఖ్యాకాండంలో రెఫరెన్స్ వాడుకున్నాడు. ఇతర దేశాల నుంచి ఎవరో వచ్చేసి మన స్త్రీలను చేర్చేస్తున్నారు అన్నాడు. మన స్త్రీలను పాడు చేసేస్తున్నారు. అలా మన స్త్రీలను పాడు చేసేస్తున్నందుకు పిల్లలకు పెళ్లి చేసేసేవారు. అంటే ఈ సంఖ్యాకాండంలో ఉన్న రెఫరెన్స్ ప్రకారం పెళ్లి అయిన వారిని చంపేయండి, పెళ్లి కాని వారిని కన్యకలు మీకోసం బతకనివ్వండి అన్నట్టుగా ఒక మాట ఉంది. కాబట్టి వాళ్ళని ఇలా చేసేసారు అని మరొక అబద్ధాన్ని గిట్టించే ప్రయత్నం చేశాడు, ఒప్పించే ప్రయత్నం చేశాడు. అదెంత అబద్ధం అంటే చేర్చేస్తున్నారు ఆడపిల్లల్ని అని చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశారు అన్నాడు. ఇంతకీ వచ్చి చేర్చింది చిన్నపిల్లలు చేర్చారా? పెళ్లి కాని వాళ్ళనే చేర్చారా? పెళ్లి అయిన వాళ్ళని చేర్చలేదా ఎక్కడ? ఏమంటే మీరు ఆలోచన చేయండి. ఎవరో వచ్చాక మన భారతీయులు చేస్తుంటే బాల్య వివాహాలు చేశారట. ఇప్పుడు మన భారతదేశంలో రేపిస్టులు లేరా? మన భారతదేశంలో మన భారతీయులే ఆడపిల్లల్ని రేప్ చేసే రేపిస్టులు లేరా? గోలడంత మంది ఉన్నారు. నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది, నడిగొట్టిన ఎవరాళ్ళు? వాళ్ళలో చాలా 2-3 హిందువులు ఉన్నారు. వాళ్ళు రేప్ చేశారు. మరి రేపిస్టులు అందరూ బయట వాళ్ళు వచ్చి చేశారా? ఏదైనా మాట్లాడితే కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడారు, గట్టి తిన్నట్టు మాట్లాడకూడదు ఎవరైనా సరే. కాబట్టి అబద్ధాన్ని కిట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ కూడా. ఎవరో విదేశాల నుంచి వచ్చేసారట, వాళ్ళు రేపులు చేసేస్తున్నారట, అందుకని చిన్నపిల్లలకు పెళ్లి చేసేవారట. అందుకని చిన్నతనంలో పెళ్లి చేసేస్తే వాళ్ళు రేపు చేయకుండా వదిలేసేవారట. ఎందుకు? పెళ్లైపోయిన అమ్మాయిని. పెళ్లైపోయిన వాళ్ళనే పాడు చేసిన దాఖలాలు మన భారతదేశ చరిత్రలో చాలా ఉన్నాయి. నేటికి జరుగుతున్నాయి. ఏమండి, మన భారతదేశంలో ప్రతిరోజు పేపర్లో, టీవీలో ఎక్కడో చోట ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఇక్కడ చెప్పింది పచ్చి అబద్ధం. అది మనకు అర్థమైపోతుంది. ఇక మరో విషయం ఏంటంటే సంఖ్యాకాండంలో రాయబడినటువంటి ఆ సందర్భంలో అప్పటికే ఉన్న స్త్రీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మోయాబు సందర్భంలో మోయాబీ స్త్రీల గురించి కానివ్వండి, లేకపోతే ఈ బిలాము ఎవరినైతే రెచ్చగొట్టి ఇశ్రాయేలు మీదకి పంపించమని ఆ బాలాకు రాజుకు బోధ చేస్తాడో ఆ సందర్భంలో కానివ్వండి, కొంతమంది చెడిపోయినటువంటి స్త్రీలు పరపురుషులతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడే స్త్రీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలుని దారి తప్పించే ప్రయత్నాలు చేశారు. అలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు దుర్మార్గులు కనుక, వాళ్ళు చెడిపోయిన స్వభావం కలిగిన వాళ్ళు కనుక, వీళ్ళని పాడు చేస్తున్నారు కనుక వాళ్ళకి దేవుడు శిక్ష విధించాడు. అంటే అప్పటికే వాళ్ళు చెడిపోయిన స్వభావం కలిగి ఉన్నారు కనుక ఆ వాస్తవాన్ని సంఖ్యాకాండంలోనే చెప్తాడు. నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. మోయాబు రాళ్ళు ఉన్నారు. ఆ స్త్రీలు చాలా భయంకరమైన స్వభావం కలిగిన వాడుగా ఉన్నారు.
ఈ మోయాబురాండ్రు అంటే ఇలాంటి ఆ కాలంలో ఇలాంటి స్త్రీలు వివాహాలు చేసుకుని భర్తలనే కాకుండా పరాయి పురుషులతో సంగమిస్తూ వ్యభిచరిస్తూ నీతి మారిన కార్యాల్లో నిమగ్నమైపోయి ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీలు కూడా దారి తప్పించే ప్రయత్నాలు చేశారు. కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆ సందర్భాన్ని తీసుకొచ్చి భారతదేశానికి లింక్ చేసేసి అందుకనే బాల్య వివాహం చేసేశారు అని చెప్తున్నాడు. చూడండి ఎంత మోసగాడు, పచ్చి మోసగాడు. ఏమంటే ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఇక బాల్య వివాహాలు ఎందుకు జరిగాయో హైందవుని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్న కరుణాకర సుబ్బునికి తెలియదు. నాకు తెలుసు. బాల్య వివాహాలు భారతదేశంలో ఎందుకు జరిగేవో రీజన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతనికి అసలు హైందవ గ్రంథాల్లో ఏముందో కూడా తెలియదు. అందుకే మా హైందవ గ్రంథాల్లో ఎక్కడైనా ఉంటే చూపించు అన్నాడు. ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో నేను ఇంకా చదవలేదు, అన్ని పూర్తిగా చదవలేదు, కొన్ని చదివాను, ఈ మధ్యకాలం ఇంకా చదువుతున్నాను. అతనైతే మొత్తానికి ఏమీ చదవలేదు. అసలు డిబేట్ జరిగే టైంకే భాగవతం చదవలేదు అతను. ఈ విషయం అతనే చెప్పాడు. అంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం. అంటే నీ గ్రంథంలో ఏముందో నీకు తెలియదు, కానీ ఇతర మత గ్రంథాల గురించి మాత్రం బాగా చదువుతావు, బాగా మాట్లాడతావు అన్నమాట నువ్వు. అంటే నీకు వచ్చే డబ్బుల కోసం ఇలాంటి కక్కుర్తి బతుకు బతకడం కంటే అడుక్కు తినడం మీరు నన్ను అడిగితే. ఇలా అబద్ధాలు ఆడుకుంటూ బతకడం కంటే నీ అవయవాలు అమ్ముకుని బతుకు, లేదా రిక్షా వాళ్ళలాగా నీ రక్తాన్ని అమ్ముకుని బతుకు, చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి బతుకు అబద్ధాలను ఆశ్రయించి అబద్ధాలు చెప్పుకుని బతకడం అనేది కరెక్ట్ అనిపించుకోదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మన భారతదేశంలో మను ధర్మశాస్త్రం అని ఒకటి ఉంది. మనువు అంటే మనువులు చాలా మంది ఉంటారు. మరి ఆ మనువు ఎవరో మనకు తెలియదు. ఈ మనువుల్లో దైవాలే మనువులుగా స్వయంభవ మనువని, లేకపోతే ఇంకా చాలా మంది మనువుల పేర్లు చదువుతూ ఉన్నాం మనం. ఏమంటే ఈ మనువులందరూ కూడా చాలా మంది మనువులు ఆయా ధార్మిక గ్రంథాల్లో మనకి సాక్షాత్కరిస్తూ ఉంటారు. మరి ఆ మనువుల్లో ఏ మనువు రాశాడో, ఈ మను ధర్మశాస్త్రం రాసిన మనువు ఎవరో, ఆ గ్రంథకర్త ఎవరో మరి నాకు తెలియదు. కానీ ఆ మను ధర్మశాస్త్రంలో ఏముందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. బాల్య వివాహాలకు కారణం ఏంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి హైందవ సోదరుడు జాగ్రత్తగా చూడాలి. ఇది నిజమా కాదా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మీ గ్రంథాల్లోకి రావాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎప్పుడు రాలేదు కూడా. అది మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఎప్పుడైతే ఈ కరుణాకర సుగ్గులు లాంటి వాళ్ళు బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో, మా బైబిలే గొప్పది, మీ గ్రంథాల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి, ముందు మీ సంగతులు మీరు చూసుకోండి, ముందు మీ బైబిల్ మీ గ్రంథాలు ఏముందో మీరు చూసుకోండి, బైబిల్ జోలికి రాకండి అని చెప్పడం కోసం నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయంలో నేను మాట్లాడుతున్నాను. లేకపోతే మీ గ్రంథాల ప్రస్తావనే నాకు అవసరం లేదు. కరుణాకర సుగ్గున వల్లే నేను మీ గ్రంథాల జోలికి రావాల్సి వస్తుంది. అయినా నేను మీ గ్రంథాలు వక్రీకరించట్లేదు, అతనిలాగా నేను కించపరిచి మాట్లాడలేదు. ఉన్నదేదో చెప్తున్నాను, అందులో ఉన్నదేదో చెప్తున్నాను. అది వాళ్ళు మా మీదకి వస్తున్నారు కాబట్టి, లేకపోతే మాకు అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ హైందవ సోదరుణ్ణి కించపరిచే ఉద్దేశం గాని, ఏ హైందవ గ్రంథాన్ని కించపరిచే ఉద్దేశం గాని నాకు లేవు. నాకు అలాంటి ఆలోచనే లేదు. నేను బైబిల్ నమ్ముతున్నాను, బైబిల్ విశ్వసిస్తున్నాను, బైబిల్ గురించి ప్రకటించేవాడిగా ఉన్నాను. అంతే, అక్కడితో అయిపోయింది, అంతే. కానీ ఇతను అక్రమమైన మార్గంలో వెళ్తున్నాడు. అతని గ్రంథాల్లో ఏముందో తెలీదు, వాస్తవానికి అసలు ఏమీ తెలియదు. అందుకే ఉంటే చూపించమనండి. అసలు ఉన్నాయని నేను అనలేదు. బాల్య వివాహాల గురించి మీ వేదాల్లో, పురాణాల్లో ఉన్నాయని నేను అనలేదు. సతీ సహగమనం గురించి ఉందని మాత్రం చెప్పారు. సతీ సహగమనం గురించి ఉంది అని చెప్పారు, కానీ బాల్య వివాహాలు ఉన్నాయని నేను చెప్పలేదు. ఆయన నేనేమన్నానంటే, ధర్మం ఎంత గొప్పది అంటున్నారు కదా, మీరు ఎందుకు రూపుమాపలేకపోయారు? విలియం కేరీ వచ్చేంత వరకు మీరు ఎక్కడికి పోయారు? అతను వచ్చాడు, విదేశీయుడే, కానీ కష్టపడ్డాడా లేదా? కష్టపడ్డాడు. అతన్ని పక్కకు తోసేసి రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఈ యొక్క క్రెడిట్ అంతా కల్పించే ప్రయత్నాలు కూడా చేశారు అని మాట్లాడారు. ఏమంటే రైట్. ఇప్పుడు ఈ మను ధర్మశాస్త్రంలో ఏమనుందో ఒకసారి మీరు చూడండి. బాల్య వివాహాలకి ఇదే కారణం మన భారతదేశంలో. నేను ఇప్పుడు చూపించబోయేదే కారణం. షాక్ అవుతాడు ఒక్కొక్కడు, జాగ్రత్త. బాల్య వివాహాలకు కారణం ఏంటో చూపిస్తాను. ఇప్పుడు అంటారు, ఇదంతా చూపించిన తర్వాత మను ధర్మశాస్త్రం మాది కాదు, అది మాకు ప్రమాణం కాదు, సోది కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. మను ధర్మశాస్త్రం ఆ పేజీ మీద ఏముందో చదివి వినిపిస్తున్నాను. ఒకసారి ఆ కవర్ పేజ్ ఏముందో ఒకసారి మీరు చూడండి. మనుస్మృతి సవ్యాఖ్యాన సరళ ఆంధ్ర తాత్పర్య సహితము, మనుస్మృతి, మను ధర్మశాస్త్రము, ఆవంచ సత్యనారాయణ. ఏమంటే ఈ మనుస్మృతి బ్యాక్న ఏమని రాశారంటే, హిందువుడైన ప్రతివాడు కొన్ని ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలనుకుంటాడు. ఆ జీవిత ఆదర్శాలు కొన్ని ధర్మశాస్త్రాలలో చెప్పిన విషయాలకు బద్ధమై ఉంటాయి.
అయితే ఆదర్శాలు, జీవన సూత్రాలు కాలానుగుణంగా మారుతుంటాయి. అలాంటి వాటిని దేశకాల ప్రాంతాలను అనుసరించి తరచూ మానవ సమాజం మార్చుకోవడం అవసరం, సమంజసం కూడా. హిందూ జీవన విధానాన్ని నిర్దేశించే గ్రంథాలు అనేకం ఉన్నాయి. వాటిలో ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ముఖ్య స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. హిందూ ధర్మశాస్త్రాలలో అతి ప్రసిద్ధమైనది మనుస్మృతి లేక మను ధర్మశాస్త్రం. దీనికి ఏమంటారు చెప్పండి? దీనికి ఏమంటారు? మళ్ళీ చదువుతున్నాను, చూడండి, అది మీకు చూపిస్తున్నాను, చూడండి. హిందూ ధర్మశాస్త్రాలలో అతి ప్రసిద్ధమైనది మనుస్మృతి లేక మను ధర్మశాస్త్రం. ఆధునిక కాలంలో ఇంతగా విమర్శలకు, నిందలకు గురి అయిన మరొక గ్రంథం లేదు. అసలు ఒక పుస్తకం యొక్క మంచి చెడులను ఆ పుస్తకం చదివి అవగాహన చేసుకునే వల్ల మాత్రమే నిర్ణయించాలి, అంతేగాని తొందరపడి నిర్ణయాలకు రాకూడదు. మనుస్మృతిలో ఏమేమి విషయాలు ఉన్నాయి, అందులో గర్హనీయమైనవి, మెచ్చుకోదగినవి అనే విషయాలను పలువురు విమర్శకులకు, ప్రశంసకులకు కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని మేము ఈ మనుస్మృతి మనుధర్మశాస్త్రం ప్రచురించాము. ఈ గ్రంథంలోని తాత్పర్యాల భాష సరళం చేయబడింది. అలాగే ధర్మశాస్త్రాలను లేక స్మృతులను గురించిన కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. అవి కొంతవరకు పాఠకులకు ఉపయోగపడవచ్చునని భావిస్తున్నాము. పబ్లిషర్స్ ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, డోర్ నెంబర్ 26-27-77, బాటా షోరూమ్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. చూశారు కదా, ఇది మనుస్మృతి గురించి. హిందూ ధర్మశాస్త్రాలలో అతి ప్రసిద్ధమైన మనుస్మృతి లేక మను ధర్మశాస్త్రం అని చెప్పారు వీళ్ళు. ఏమంటే రైట్. ఇప్పుడు ఈ మను ధర్మశాస్త్రంలో ఏముందో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మను ధర్మశాస్త్రం 435వ పేజు. మను ధర్మశాస్త్రం 435వ పేజు. చూడండి, మీకు చూపిస్తున్నాను, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందులో 14వ పద్యం, 14వ శ్లోకం చూడండి. నైతారూపం పరీక్షంతే నాసాం వయసి సంస్థితి సురూపం నా విరూపం వా పుమానిత్యేవ భుంజతే అని ఉంది చూడండి. ఇక్కడ ఏమని రాశాడంటే, ఏలైనగా వీరలకు యవ్వనము మున్నగు ప్రాయమునందే ఉండవలయునను నిలకడలేదు. స్త్రీలకట యవ్వనము మున్నగు ప్రాయమునందే ఉండవలయునను నిలకడలేదట. మున్నగు ప్రాయమునందే యవ్వనం ఉండాలి, స్త్రీలకు పలానా ప్రాయంలోనే యవ్వనం ఉండాలన్న విషయం ఏమి లేదు, దానికి నిలకడేమీ లేదు. మరేమైనా రూపరి అయినను కురూపినైనను పురుషుడైన చాలు అని తలంచి అనుభవించేస్తారు స్త్రీలు. 14వ శ్లోకం చదువుతున్నాను, మను ధర్మశాస్త్రం 435వ పేజీ మీరు చూస్తున్నారు. ఏమండి ఆ తర్వాత 15వ శ్లోకంలో ఏం రాశాడో తెలుసా? పురుషుని చూడగానే వాని కవయ కోరుట వలనను మనస్సు నిలుపుదల లేని వలనను తరచుగా స్నేహము లేకుండట వలనను ప్రయత్నపూర్వకంగా సంరక్షితలైనను భార్యలు వ్యభిచార దోషము వలన భర్తల యందు అనురాగము మానిందురు. చూసారా? అంటే వీళ్ళకి ఒక నియమం లేదు, ఒక టైం లేదు, వీళ్ళకి యవ్వనం పలానా ప్రాయంలోనే ఉండాలన్న నిలకడ కూడా లేదు. వాళ్ళు స్త్రీ పురుషుడు ఎలా అయినా సరే వాళ్ళని చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక 16 శ్లోకాలు ఏం రాశాడు తెలుసా? యావం స్వభావం జ్ఞాత్వాం సాం ప్రజాపతి నిసర్గజం పరమం యత్నమాతిష్టే పురుషో రక్షణం ప్రతి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇట్లు బ్రహ్మ సృష్టి కాలం నుండియే వీరి స్వభావం ఇట్టిదయ్యనట. బ్రహ్మ సృష్టి చేసినప్పుడే స్త్రీలను ఈ విధంగా చేశాడట. ఎంత బాగా గౌరవించారు మీరు స్త్రీలని, ఇలా చేశాడట. అలా చేసినందుకు అనుట ఎరిగి పురుషుడు వీరిని ఎంతయో అదుపుదలలో ఉంచకుండా యత్నింపవలేను అంటాడు. అంటే వాళ్ళకి ఒక కాలం అంటూ లేదు, వాళ్ళకి యవ్వనం ఫలానా ప్రాయంలో వస్తుందని చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు పురుషుడిని మోహించేస్తారో వాళ్ళకే తెలీదు అని మీ మను ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇప్పుడు బాల్య వివాహాల గురించి మీ మను ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చూస్తావా? చూడు జాగ్రత్తగా, చూడు. చచ్చిపోతారు, ఉరి తీసుకుని చచ్చిపోవాలి మీరు. లేని వార్తలు పుట్టించినందుకు నేను టచ్ కూడా చేయకూడదు అనుకున్నాను ఇవి, కానీ నువ్వే కెలికి మరీ చెప్పించుకుంటున్నావు. ఎందులోని దూకి సావండి, లేదా మీ బతుకులు మార్చుకోండి, అబద్ధాలు మాట్లాడటం మానండి. రైటా? చూడండి, మను ధర్మశాస్త్రం 94వ పద్యం మీకు చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా స్క్రీన్ మీద. 30 వర్షో వహెత్ కన్యాం హృద్యాం 12 వార్షికీం 3 వర్షో స్తవర్షాం వా ధర్మే సీదతి సత్వరః అన్నాడు. ధర్మే సీదతి సత్వరః 94వ. ఇక్కడ ఏం రాశాడు చూడండి. 30 ఏండ్ల వరుడు 12 ఏండ్ల కన్యను చక్కని దానిని పెండ్లాడవలెను. ఎంత వయసుడు ఎంతమందిని పెళ్ళాడట? 30 ఏళ్ల వయసున్నోడు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్ళాడట. ఇప్పుడు కరోనా ఖర్చుకుని వయసు ఎంత ఉంటుంది? నాకు తెలుసు 35 మధ్యలో ఉండొచ్చు. ఇతను 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు మను ధర్మశాస్త్రం ప్రకారంగా. మామూలుగా నాకు పెళ్లి అవ్వట్లేదు అంటున్నాడు.
ఒకవేళ చేసుకుంటే మహిళా సంఘాలు చెప్పు తీసి కొట్టేస్తారు. కానీ మనుధర్మశాస్త్రంలో ఏమనుందో తెలుసా? 30 ఏండ్ల వరుడు 12 ఏండ్ల కన్యను చక్కని దాన్ని పెండాడవలేను. తర్వాత చూడు, 24 ఏండ్ల వాడు 8 ఏండ్ల కన్యను వివాహం ఆడవలేను. చూసావా? చూడు జాగ్రత్తగా. 24 ఏళ్ళుడు 8 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ ధర్మశాస్త్రం చెప్తుంది. దీనికి ఏమంటావు? ఎవడో వచ్చేస్తున్నాడని అప్పటికప్పుడు అలా చేసేసారా? చిన్నపిల్లల్ని పాడు చేసేసి, చిన్నపిల్లల్ని నాశనం చేసేసి, మనుస్మృతులు ఇలాంటివన్నీ రాసేసుకుని ఎంతమంది జీవితాలు పాడు చేశారు మీరు. అప్పుడు ఎక్కడ తెచ్చారు మీరు అందరూ? ఇవన్నీ తప్పులు కదా. ఇది గొప్ప ధర్మమా? ఇది గొప్ప ధర్మమా? నేను తప్పు చెప్పేశానా? నేనేం తప్పు చెప్పలా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇలా మాట్లాడే కొలది నేను కూడా ఇలాంటివి అనేకమని బయటికి తీసి సమాజానికి చెప్తాను. అందులో తప్పేం లేదు. నన్ను ఎవరేం చేసేది లేదు, నేను ఎవరికి భయపడేది కూడా లేదు. ఒకటే అర్థమవుతుందా? ఎవరినే పట్టించుకోను. తప్పు ఎక్కడ జరిగిందో చూడు. బాల్య వివాహాలు జరగడానికి గల కారణం మీ మనుస్మృతి. 30 ఏళ్ల వయసుడు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడా? 24 ఏళ్ల వయసుడు 8 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడా? ఈ స్త్రీలకి ఒక వయసు అంటూ లేదా? వాళ్ళు ఎప్పుడు పడితే ఎలా పాడైపోతారో ఎవరికి తెలీదా? ఇది మీ బాల్య వివాహాలకు మనుధర్మశాస్త్రం చెప్పినటువంటి రీజన్. కాబట్టే ఈ మనుధర్మశాస్త్రం వల్లనే బాల్య వివాహాలు జరిగాయి. ఈ మనుధర్మశాస్త్రం వల్లనే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చిత్రమైపోయాయి. ఈ మనుధర్మశాస్త్రం వల్లనే భారతదేశంలో ఇలాంటి దురాచారాలు పుట్టుకొచ్చాయి. కాదనని సత్తా నీకుంటే ఈ మనుధర్మశాస్త్రం తప్పు నిరూపించు. ఒకవేళ ఇది మీకు ప్రమాణం కాదనుకుంటే ముందు దీని మీద పడు. నీకేమైనా సత్తా ఉంటే ముందు దీని మీద పడు. ఈ మనుధర్మశాస్త్రం రైట్ కాదు అని అనుకుంటే కనుక ముందు దీన్ని బ్యాన్ చేయించండి మీరు అందరూ ఏకమై. ఈ మనుధర్మశాస్త్రం వల్లే ఎంతో మంది కుల వివక్ష, ఎంతో భయంకరమైన పరిస్థితి సమాజంలో నెలకొంది. ఎంతో మందిని అత్యంత కిరాతకంగా హింసించేశారు. నీచంగా చూశారు మనుషుల్ని. 4 వర్ణాలు విభజించేసి మనుషుల్ని కుక్కను దొక్కినట్టు దొక్కేశారు. అనగదొక్కేశారు. మనిషిని మనిషిగా చూడడం మానేశారు. దీనంతరికి కారణం ఎవరు? ఎప్పటికీ మన పాఠ్య పుస్తకాలు అంటరానితనం అమానుషం రాసుకునే పరిస్థితికి దిగజార్చేశారు సమాజాన్ని. దీని అంతటినీ పక్కన పెట్టేసి ఏంటి బైబిల్ మీద పడిపోతున్నావు? రైట్. ఇప్పుడు ఇవన్నీ చేసి మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. బైబిల్లో నేను 3 రోజులు నిద్ర పట్టదా నాకు నువ్వు చెప్పే సోది కబుర్లకి. అందుకే నేను అన్నాను, నువ్వు ఇంగ్లీష్ ఏ బడిలో చదువుకున్నావు తబ్బి అని. నీ గ్రామర్ తెలుసు అసలు నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా? నీకు ఏమొచ్చు అసలు ఇంగ్లీష్ చదివే విధానం తెలియనప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడిగి తెలుసుకో, నేర్చుకో. ఏమని అనుకుంటున్నారంటే కింగ్స్ జేమ్స్ వెర్షన్ నుంచి తీసుకొచ్చి మక్కి తెలుగులో అనువాదం అన్నాడు. తెలుగు బైబిల్ మీరు ఓపెన్ చేసి చూడండి. ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడింది. అంతేగాని ఎక్కడో ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకుని దాన్ని చూసి మక్కి కాపీ కొట్టేలేదు. ప్రతి విషయం కూడా ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల నుండి కూడా చూడడం జరిగింది. తర్జుమా చేసిన వాళ్ళు దాని ప్రకారంగా తర్జుమా చేయడం జరిగింది. అలాని కింగ్ జేమ్స్ వెర్షన్ లో ఉన్నదానికి తెలుగు బైబిల్లో ఉన్నదానికి ఏ తేడా లేదు. కరుణాకర్ చదవడం రానివాడు ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ టచ్ చేయకు, చదవడం రానప్పుడు ముట్టుకోకు, నీ తోచింది ఏదో చెప్పుకో. అంతేగాని ఏదో విధంగా అవతల వాళ్ళని చెడ్డ చేసేద్దామంటే ఇలాగే పప్పులో కాలేసేస్తాం. ఎలా పప్పులో కాలేసో చూపించమంటావా? చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మొదటిగా ఇంగ్లీష్ బైబిల్ చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను పిల్లరా, చూడండి. ఇంగ్లీష్ బైబిల్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అతను చూపించిన కింగ్ జేమ్స్ వెర్షన్ కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంగ్లీష్ తెలిసిన వాడు చూడండి. ఏమంటే 36 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36. అందులో ఏం రాయబడిందంటే, a man might think that he is not doing the right thing with his virgin daughter. If she is almost past the best age to marry, so he might think that marriage is necessary. He should do what he wants. He should let them marry. ఎవరు తెలుసా ఇక్కడ? He should let them marry. మనోడు చదివిన దాంట్లో ఏముందో తెలుసా? Let them marry అన్నాడు. ఏమండి? Let them marry అనే పదాన్ని తీసుకుని వారు పెళ్లి చేసుకోవచ్చు అంటే తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. వాస్తవానికి మీరు ఆలోచించండి, ఇక్కడున్న సందర్భంలో he should let them marry ఈ బైబిల్లో ఉంది.
హీ షుడ్ లెట్ దెమ్ మ్యారీ. రైట్. ఇప్పుడు అక్కడ ఉన్న మనవాడు చదివి వినిపించిన బైబిల్లో లెట్ దెమ్ మ్యారీ అంటే వారు పెళ్లి చేసుకోవచ్చు. ఏమండి ఇక్కడ సందర్భం ఏంటంటే ఒకసారి తెలుగు బైబిల్ చూద్దాం. తెలుగు బైబిల్లో దీనికి సంబంధించి ఏమని రాయబడిందో జాగ్రత్తగా చూడండి. మిమ్మల్ని ఎంత కన్ఫ్యూజ్ చేసేసాడు. అసలు బైబిల్ రానుడు బైబిల్ చెప్పడానికి అర్హుడే కాదు. అతనికి హిందూ గ్రంథాలు ఏముందో తెలియదు. ఇంకా బైబిల్ ఏం చెప్తాడు? ముందు తమ్ముడు హిందూ గ్రంథాల్లో ఏముందో నేర్చుకోవాలి. హిందూ గ్రంథాల్లో ఏముందో నేర్చుకోలేని ఈయన బైబిల్ దొరికొచ్చి బైబిల్లో ఏముందో చెప్పేస్తారంటే అది చాలా వెటకారంగా ఉంటుంది. బావిలో దిగలేనోడు సముద్రాన్ని తీసాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 36వ వచనం. ఆ 35వ వచనం అది వేరే సందర్భం అట. మరి ఏ సందర్భం మనకు తెలియని సందర్భం. అది పై విషయాలకు సంబంధించినది, ఇది క్రింది విషయాలకు సంబంధించినది అని గోల్మాల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరినైనా చేసుకో గోల్మాల్. బైబిల్ తెలిసిన నువ్వు ఏం కాదు కదా, ఏం చేయలేవు. అందుకే నీ వల్ల ఏం కాలేదు. ఇప్పటి వరకు ఒక్క క్రైస్తవ సోదరుడిని కూడా నువ్వు గర్వాప్సి చేయలేకపోయావు. నీ బతుకులో చేయలేవు. అర్థం వస్తుందా? నీ బతుకులో జరగదు అది. అలాగని ఒక హైందవ సోదరుని మంచిగా నిలబెట్టే ప్రయత్నం కూడా నీ వల్ల జరగదు. ఎందుకంటే నువ్వు ఎండమావి అంటాడు. నీ దగ్గర ఎవరికి దాహం లేదు. నీ వల్ల ఒక హైందవ సోదరుడు పరిపూర్ణుడిగా మారే ప్రసక్తి లేదు. ఎందుకంటే సంస్కారహీనుడు నువ్వు. నీకు సంస్కారమే లేదు. నీలాంటి సంస్కారహీనుడి దగ్గర ఒక హైందవ సోదరుడు గొప్పవాడు అవుతాడని ఎలా అనుకుంటాం? అవలేడు. ఎందుకంటే నువ్వు అతను మంచి మార్గంలో నడిపించవు. ఎందుకంటే నువ్వే మంచి మార్గంలో నడవట్లేదు కాబట్టి. నువ్వే చెడ్డ మార్గాలను అన్వేషిస్తున్నావు, చెడ్డ మార్గాల్లో ముందుకెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు భవిష్యత్తులో లోక సంబంధంగా ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావు, కానీ నీ చెడ్డతనమే నిన్ను హీన దశకు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది సత్యం. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 36వ వచనం చూద్దాం. అయితే ఒక కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను అంటే ఈడు మించిన తర్వాత ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చు అన్నాడు. అంటే అందులో పాపం లేదు అన్నాడు. ఎక్కడే ఏదో ఉందన్నావు. ఏముందో చెప్పమంటావా? అక్కడ ఏముందో చెప్పమంటావా? పైన పౌలు గారు మాట్లాడుతూ నువ్వు చదివిన రెఫరెన్సే. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యాల గురించి చింతిస్తున్నాడు. ఎందుకంటే అతనికి బాధ్యతలు ఉండవు. ఏ బాధ్యతలు లేవు కాబట్టి ప్రభు పనిలో ఉంటాడు. పెళ్లి అయిన వాడికి బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు ఉన్నవాడు తన భార్యను కూడా సంతోషపెట్టాలి కాబట్టి ప్రభు పనిలో సంపూర్ణంగా మెలగలేడు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవడం మానేశానని పౌలు గారు చెప్పారు. ఈ విషయం చెప్పిన తర్వాత వాడు అయితే పౌలు గారి లాగే మేము ఉండాలి అని ఫిక్స్ అయిపోతారని, అదే రైట్ ఏమో, పెళ్లి చేసుకుంటే తప్పేమో, పెళ్లి చేసుకుంటే పాపమేమో, ప్రభువు సంతోషపెట్టలేమేమో, అంటే దైవ సేవలో సంతృప్తిగా సంతోషంగా కొనసాగలేమేమో, సంపూర్ణంగా కొనసాగలేమేమో అని అనుకుంటారని పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? అది పాపమేమీ కాదు. పెళ్లి చేసుకోకపోవడం మంచిదే, పెళ్లి చేసుకున్నా మంచిదే. పెళ్లి చేసుకోవడం పాపమేమీ కాదు. ప్రభు కోసం పెళ్లి చేసుకున్నా సేవలో ఉండొచ్చు, పెళ్లి చేసుకోకపోయినా సేవలో ఉండొచ్చు అనే వాస్తవాన్ని చెప్పడానికి పౌలు గారి మాటలు ప్రయోగించడం జరిగింది. అంతే తప్ప అందులో పాపం లేదు అనగానే తండ్రి కూతురు పెళ్లి చేసుకుంటే పాపం లేదని బైబిల్ చెప్పదు. అసలు కడుపుకి అన్నం తినేవాడు ఎవరు ఇలాంటి మాటలే మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఎందుకో చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఎవడో ఒక దరిద్రుడు, ఎవడో ఒక దుర్మార్గుడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే తండ్రి వేరే ఆవిడతో ఎవరితో ఉంటుంటే, అంటే పిన్ని వరుస, ఆ పిన్ని వరుసని ఉంచుకున్నాడు. అలాంటి వాడిని సంఘంలో నుంచి వెలివేసేయమన్నాడు. అదే బైబిల్లో చూడండి. పరిశుద్ధంగా ఉండమన్నాడు, పరిశుద్ధులుగా జీవించమన్నాడు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. లేవీ కాండంలోనే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు వరసలు తెలియజేశాడు. ఎవరి మానాఛాదనములు తీయకూడదో చెప్పాడు. అంత ఖచ్చితంగా బైబిల్ ముందే చెప్పింది. అంత గొప్పదైన బైబిల్ ఇప్పుడు మీరు చేసేసుకోండి, తండ్రి కూతురు పెళ్లి చేసుకోండి అని చెప్పుద్దని బుద్ధున్నవాడు ఎవడో నీ మాటలు వినడో, దాన్ని నమ్మడో, నీ వక్రీకరణ ఎవడో పట్టించుకోడు. ఇక్కడ అసలు విషయం ఏంటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో పాపం లేదు. ఆమె పెండ్లి చేసుకొనవచ్చును అన్నాడు. అక్కడ లెట్ దెమ్ మ్యారీ, హీ షుడ్ లెట్ దెమ్ మ్యారీ. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? సెకండ్ పర్సన్ తో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? తండ్రి. ఈ పౌలు గారు ఫస్ట్ పర్సన్ అయినటువంటి పౌలు గారు సెకండ్ పర్సన్ అయినటువంటి తండ్రికి, అంటే ఈ వివాహం ఏ అమ్మాయికి అయితే చేయాలని నిశ్చయిస్తున్నాడో ఆ తండ్రికి, నీ అల్లుడు కూతురు నువ్వు ఎవరినైతే చేయాలనుకుంటున్నావో థర్డ్ పర్సన్
ఫోర్త్ పర్సన్, థర్డ్ పర్సన్ ఆర్ ఫోర్త్ పర్సన్. కాబట్టి వీళ్ళిద్దరికి, ఈ థర్డ్ పర్సన్ అండ్ ఫోర్త్ పర్సన్ ఇద్దరికి పెళ్లి చేయవచ్చును, వారు పెళ్లి చేసుకునవచ్చును. లెట్ దెమ్ మ్యారీ, అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. లెట్ దెమ్ మ్యారీ, దాని అర్థం ఏంటంటే పౌలు గారు ఆమె తండ్రికి చెప్తున్నారు, వారిని పెళ్లి చేసుకునేవు, తప్పు లేదు, వారు పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు? నీ కూతురు నీ అల్లుడు పెళ్లి చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎవరినైతే పెళ్లి చేయాలనుకుంటున్నావో వారు పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు అనుకున్నట్టుగానే ఉండాల్సిన అవసరం లేదు, ఆమె పెళ్లి చేసుకోవచ్చు. చూసారా ఈ వాస్తవాన్ని ఎంత దారుణంగా కలిపి చెప్పేశాడో చూడండి. ఇంకా మీరు జాగ్రత్తగా కిందకు చూస్తే అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకునవచ్చు లేదా వారు పెళ్లి చేసుకునవచ్చు. ఎవరు? ఇతను ఎవరినైతే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవడం పాపం ఏమీ కాదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎవరైనా తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడునై ఆమెకు వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు అన్నది చూడండి, పెళ్లి చేసుకునేవాడు అనేది బైబిల్లో. కళ్ళు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బైబిల్ చూడాలి. ఉందా? చూడండి ఏమనుందో చూడండి, 38 వచ్చింది. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు, పెళ్లి చేసుకునేవాడు కాదు, తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చెయ్యని వాడు మరి బాగుగా ప్రవర్తించున్నాడు. అంటే అందులో పాపం ఏం లేదు. ఒకవేళ ప్రభు కోసం నిలబడినా మీరు పెళ్లి చేసుకోవచ్చు, ప్రభు కోసం నిలబడినా మీరు పెళ్లి వద్దు అనుకుంటే మానేయచ్చు. అది మీ ఓన్ విష్, అందులో ఏ పాపము లేదు. నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు ఇలాగే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఈ వాస్తవాన్ని వాళ్లకు తెలియజేశాడు. అంతేగాని తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అనే సందర్భాలు బైబిల్లో ఎక్కడా లేవు. లోతు కుమార్తెల సందర్భం, అది లోతు ప్రస్తావన లేకుండా జరిగిన ఒక నీచమైన కార్యక్రమం. అందులో లోతుకి ఏమి తెలియదు. అయినా దేవుడు రాయించాడు, ఇలా ఉండకూడదు అని చెప్పాడు, ఇలా ఉండకూడదు అని చెప్పాడు. వాళ్ళని గొప్పవాళ్ళు అని కీర్తించలేదు. ఏమండి ఇప్పుడు తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది. ఇది ఒక దౌర్భాగ్యపు పుస్తకం, ఇది ఒక మంచి పుస్తకం కాదు. అది ఏది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. ఇప్పుడు డిబేట్ లో నేను భాగవతం గురించి చూపించాను. ఆ భాగవతంలో ఉన్న ఒక క్వశ్చన్ కి బుడగా నీరు చెంబులు సారు అనేది సోది కబుర్లు చెప్పాడు. నీరు జలము కలిస్తే బుడగలు ఉత్పన్నం అవుతాయి, ఆ బుడగలు నా గొడుగులో ఉంటాయి, ఏదో కబుర్లు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి నేను అక్కడ ఏమడిగాను, అసలు అక్కడ ఏముంది? నువ్వు బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు నీ పుస్తకాలను ఎందుకు చూసుకోవు? ఒకసారి చూద్దామండి, భాగవతం ఏముందో చూద్దాం. చూడండి, మళ్ళీ చూడండి. భాగవతం ఏముందో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. భాగవతం 11వ స్కంధం 108వ పద్యం, పేజీ నెంబర్ 331. ఇక్కడ ఏమనుందంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులేను మేము లెక్కకు ముగ్గురం, అయినా వాస్తవానికి మేము ఒక్కరమే, మేము ముగ్గురం వేరు వేరు కాదు అని వ్రాయబడేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నేను ఈ భాగవతంలో నుంచి మాట్లాడతాను. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ప్రింటింగ్, నేను ఇదే చదివాను, నాకు ఇదే నచ్చింది. ఇది పోతన భాగవతం, ఇది ప్రమాణం కాదు, ఇది మాకు అసలు కరెక్ట్ కాదు, ఇది తప్పు అంటాడు. మరి తప్పు అయితే దీన్ని బ్యాన్ చేయించు, తిరుపతి వెళ్ళి ధర్నా చేయి, తిరుపతి వెళ్ళి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి, కానీ దమ్ముంటే నీ స్వామీజీలందరినీ కూర్చోబెట్టు, మా పుస్తకాన్ని తప్పుగా రాసేసారండి అని చెప్పు. ఏ చేవలేదా, సత్తా లేదా, ఇలాంటి వాటిని ఏం బ్యాన్ చేయించలేదా? నీ వల్ల కాదా, నీకు అవ్వదా, లేకపోతే ఇందులోనే కప్పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఇది రైట్ కాదటండి. పోతన భాగవతం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ప్రింటింగ్ అండి ఇది. ఇదేమో రైట్ కాదట, ఇందులో మనం రైట్ కాదట, ఇది చదవకూడదట. మరి ఏం చదవాలట? ఇదిగో ఇది చదవాలట. ఇది చదివితే ఇందులో బాగుంటాయట. ఏమండి, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు లేటెస్ట్ ప్రింటింగ్ అండి. వీళ్ళకి అనుకూలంగా ఉన్నవి ఉంచుకున్నారు, అనుకూలంగా లేని కొన్ని అలా చేశారు. అది ఇది ఒరిజినల్ గా వేదవ్యాసుడు రాసేసింది ఇదే, కాబట్టి ఇదే చదవాలి అంటున్నాడు. పోతన గారు వేదవ్యాసుడు రాసింది చూసే ఈ భాగవతం రాశాడు. వేదవ్యాసుడు చేసిందని ఖచ్చితంగా, నేను ఇందులో ఏ తప్పు చేయలేదు, ఉన్నట్టుగా రాశానని ఈ పోతన గారు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. అంటే మనం మరి పోతన గారు తప్పు పట్టాలా, లేక ఈ ఇందులో రాసినటువంటి, దీన్ని తర్జుమా చేసినటువంటి ఒక ఆయన ఇందులో కూడా ఉన్నాడు. దీన్ని తర్జుమా చేయడానికి కష్టపడిన ఒక ఆయన ఇందులో కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. మా దగ్గరకు వచ్చి అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది మాకు చెప్పొద్దు కహానీలు. ఇందులో ఏదైతే ఉందో, నేను ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రింటింగ్ ఏదైతే ఉందో అది నేను చదువుతున్నాను. మీ స్వామీజీలందరూ తిరుపతి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడమనండి, ఏం జరుగుతుందో మరి అక్కడ ఏం తేడా చేశారో మాట్లాడమనండి. అంటే ముందు మీ గ్రంథాలు చూసుకోండి, మా మీద పడకండి.
అర్థమవుతుందా? నేను మీ జోలికి రావట్లేదు, నాకు అవసరం లేదు. నేను మొన్నే చెప్పాను, నీ వల్లే నేను మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నేను భగవద్గీత చదివేది లేదు, భాగవతం చదివేది లేదు, విష్ణు పురాణం చదివేది లేదు, శివపురాణం చదివేది లేదు, ఏది చదివేది లేదు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. మనోధర్మశాస్త్రం చదివేది లేదు. కేవలం మీ గురించే, మీరు చేస్తున్న దుష్ప్రచారాల గురించే, మీరు ప్రింట్ చేస్తున్న పుస్తకాల గురించే నేను కూడా ఇదిగో మీ పుస్తకాల్లో ఎలా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అంటున్నారు, మీ ఇంట్లో ఎంత కంపు పెట్టుకుని మా ఇంటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అనడానికే నేను మాట్లాడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ భాగవతం 11వ స్కంధంలో 108వ పద్యంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మేము లెక్కకు ముగ్గురం, అయినా వాస్తవానికి మేము ఒక్కలనే రాయబడింది. కాబట్టి అయితే ఇప్పుడు పోతన భాగవతం 3వ స్కంధంలో 377 నుంచి 388 పద్యాలు విజ్ఞులైన మీరందరూ పరిశీలన చేసి చూడండి. పేజీ నెంబర్ 355 అండి. 3వ స్కంధం 377 నుంచి 388 పద్యాలు. ఇది ఏమని రాయబడిందంటే, బ్రహ్మదేవుని ఆత్మ నుండి మన్మధుడు, ఆయన ముఖం నుండి సరస్వతి పుట్టారు. ఇప్పుడు ఆయన ముఖం నుండి పుట్టిన సరస్వతి బ్రహ్మదేవుడు కూతురే కదండి. తన కూతురి సౌందర్యానికి ఇలాగే రాయబడిందంటే, కావాలంటే మీరు చూసుకోండి భాగవతంలో ఇలాగే రాయబడింది. నేను పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను, 355. మీరు చూడండి కావాలంటే. ఏమండి, తన కూతురి సౌందర్యానికి బ్రహ్మ మోహపరవశుడై మన్మధుడి బాణాలు ఆయనను సంధించి కన్న కూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంట పడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలైన మునీశ్వరులు తెలుసుకుని ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవా, చాలు చాలు, సన్మార్గాన్ని కాలదన్ని కన్న కూతురిపై కన్ను వేసి రమింపదరిచావు. ఇది ఎక్కడి ధర్మమయ్యా? ఎంతటి పాపానికి ఒడిగట్టిన నీ న్యాయం పెద్దరికం మట్టిపాలయ్యింది, నీ శీలం నేలపాలయ్యింది. లోకులు ఏమంటారు? బ్రహ్మదేవుడు వారి వరసలు వదిలి కన్న బిడ్డనే కామించాడని చెడదెక్కరా? పాపకృత్యమని భావించకుండా క్షణికమైన సౌఖ్యానికి ఆశించి అల్పానికి పాల్పడ్డావు. కామాంధునికి కళ్ళు కనిపించవన్న లోకోక్తి ఉండనే ఉంది అన్నారు. ఎవరు? మరీచి మొదలైన మునీశ్వరులు అన్నారు. వారి మాటలకు బ్రహ్మదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని పరిత్యజించి నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరొక దేహాన్ని ధరించాడు. వెంటనే అతని ముఖము నుండి పరమధర్మ ప్రబోధకాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. చూసారా, ఆయన తప్పు చేశాక ఆయన ముఖంలో నుండి బయటకు వచ్చినవే వేదాలు అని రాయబడిందండి మీ భాగవతంలో. ఇప్పుడు భాగవతంలో ఈ సందర్భాన్ని పెట్టుకుని దేవుడు చేసినట్టుగా ఉంది ఇందులో. నువ్వు కొరింథీ పత్రికలో తండ్రి కూతుర్ని పెళ్లి చేసేసుకోవచ్చు అని రాయబడింది. లెట్ దెమ్ మ్యారీ అని ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. కాబట్టి నిజంగా చాలా తప్పు అండి. ఇలాంటి మాటలు లేవి పుట్టించడం అనేది చాలా తప్పు, చాలా తప్పు. ఉన్నవి మాట్లాడు, నీకేమైనా సత్తా ఉంటే ఉన్నవి మాట్లాడు. మేము కూడా కాదని యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు ఉన్నవి మాట్లాడావనుకో హ్యాపీ, లేవి మాట్లాడావనుకో ఇలాగే ఉంటది. ముందు మీ గ్రంథంలో ఏముందో చూసుకో. ఇప్పుడు బ్రహ్మదేవుడే ఇలా చేశాడని భాగవతం చెప్తుంది, దీనికి ఏమంటావు? దీన్ని మీరు ఫాలో అవుతారా? ఇది ధర్మమా? ఈ ధర్మాన్ని మీరు ఫాలో అవుతారా? ఫాలో అయ్యాడు కాబట్టి మన కరీంనగర్ లో ఒకడు తన కూతుర్ని చేశాడు. అప్పుడే చంపేమన్నారు, అందరూ ప్రజలందరూ ఏకమై చంపేమన్నారు కరీంనగర్ లో ఒకడిని. వాడు మీవాడే. కాబట్టి ఎందుకు ఫాలో అవుతారు ఇలాంటివి? ఎవరు ఫాలో అవుతాడు ఇలాంటివి? కాబట్టి ముందు నీ దగ్గర ఏముందో చూసుకో. దీని గురించి మాట్లాడదలుచుకుంటే అది సెట్ కాదు, అది మాకు కరెక్ట్ కాదు, నీరు బుడగా సంతలో సింతకాడ ఇలాంటి సోది కబుర్లు మాత్రం మాకు చెప్పకు. ఏమైనా ఉంటే మీకు మీరు సెట్ చేసుకోండి, మీకు మీరు చూసుకోండి. నాకు అవసరం లేదు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను చెప్ప. అర్థమైందా? తర్వాత అదే భాగవతం 7వ స్కంధం 422వ పద్యం. ఏమంటే 5వ సోదరులు ఎవరైనా వింటుంటే కనుక మీరు విజ్ఞులు, మీరు వివేకులు అయితే కనుక దయచేసి కరుణాకర మాయలో పడిపోకుండా, అలాగే నన్ను ద్వేషించకుండా మీ గ్రంథంలో ఏముందో ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఒకవేళ ఏమైనా నేను తప్పుగా చదివితే కనుక నాకు చెప్పండి, నేను వింటాను. ఏమంటే మీరు ఇలా తప్పుగా చదివారు, తప్పుగా చెప్తున్నారంటే నేను వింటాను, ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను. ఒక ఇందులో లేనిది ఏదైనా మీకు చెప్పారనిపిస్తే బహిరంగంగా నేను మీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. రైట్, చూడండి భాగవతం 7వ స్కంధం 422వ పద్యం నందు చివరికి కూతురుపై వ్యామోహంతో బ్రహ్మ ఆమెను భార్యగా చేసుకున్నాడు ఉందండి. తండ్రి దేవుడు సృష్టికర్త, మీరు సృష్టికర్తగా పిలిచి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. తర్వాత భాగవతం 10వ స్కంధం ఉత్తర భాగం 1154వ పద్యం అండి, పేజీ నెంబర్ 245 అండి. మీరు జాగ్రత్తగా చూడండి. బ్రహ్మ తన పుత్రికని కామించి శృంగార క్రీడకు ఉపక్రమించాడు అని రాయబడిందండి. మరి దీనికి ఏమంటారు చెప్పండి? బ్రహ్మదేవుడు నేనే అని మరి ఇంత గొప్పగా సృష్టికర్తని చెప్పుకున్న ఆయన ఎందుకు ఇలాంటి చేశాడు? తర్వాత భాగవతం 5వ స్కంధం
రెండవ ఆశ్వాసం 148వ పద్యం అండి, పేజీ నెంబర్ 359 అండి. అందులో ఏముందంటే, మోహంతో కామంతో కళ్ళు కనబడక వాయువరసలు లేకుండా ప్రవర్తించిన వారిని నరకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి గనగన మండుతున్న ఉక్కు బొమ్మను కౌగులించుకోమని ఆజ్ఞాపిస్తారని ఉందండి. మరి శాస్త్ర ప్రకారం ఈ శిక్ష మరి బ్రహ్మకు కూడా విధించాల్సి ఉంటది. మరి ఏం జరిగిందో మీ గ్రంథాల్లో నాకు తెలియదు, మీరే చూడండి. ఏమండి, ఇది రాయబడిన సందర్భం. ఇలాంటివి మీ గ్రంథాల్లో పెట్టుకుని మా బైబిల్ ఎందుకే విమర్శిస్తారు మీరు? మా బైబిల్ ఎందుకు తప్పుపడతారు మీరు? ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అయ్యా. ముందు మీ గ్రంథాల్లో ఉన్న వాటి ప్రజలకు మీరు వివరణ ఇవ్వండి. మా హైందవ సోదరులు ఎవరు కూడా పాపం వాళ్ళు చదవరు, ఈ గ్రంథాలు ఏం చదవరు. ఎవరైనా చాగంటి వారు కానీ లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద స్వామీజీలు కానీ వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటే వినేస్తారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. మా వాళ్ళు చాలా మంది హైందవులేని ఎవరి అలాగే ఉంటారు అందరూ. కానీ అందులో ఏముందో ఎవరికి తెలియదు, ఇది వాస్తవం. ఇప్పుడు కనీసం మేము బైబిల్లో ఉన్నా మేము చెప్తున్నాం కదా, మేము సువార్తకు వెళ్తున్నాం లేదా సభలు పెడుతున్నాం అంటే బైబిల్లో ఉన్నవి చెప్తున్నాం. ఎవడో ఏదో చెప్పాడని అందరినీ అనడం న్యాయం కాదు. ఎవడో ఏదో వేదాల్లో ఉన్నాడని, ఉపనిషత్తుల్లో ఉన్నాయని, లేకపోతే ఇంకోటి ఏదో చేసి మీ గ్రంథాలను వక్రీకరించాడనో, లేకపోతే ఇంకో మీ మమ్మల్ని ఏదో అనేస్తున్నాడనో మమ్మల్ని అందరినీ అనడం కరెక్ట్ కాదు. నేను ముందే చెప్పాను, మీరు వచ్చారు కాబట్టి రావాల్సి వస్తుంది. మీరు సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఎవరికి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఆదివారం నువ్వే పోస్టులు పెట్టి క్రైస్తవుని రెచ్చగొడుతున్నావు, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నావు. ముందు కరుణాకర్ సుగ్గుని మీ హైందవ్యంలో నుంచి వెలిసేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, అందరూ అన్నదమ్ముల్లో హాయిగా ఉండొచ్చు. ఏమండి, తర్వాత బృహస్పతి గురించి కూడా నేను అడిగానండి. ఆ రోజే నీళ్ళు ఎవలేసాడు, చెప్పలేదు, ఏం చెప్పలేదు. బృహస్పతి గురించి కూడా భాగవతం ఏమనుందో తెలుసండి. భాగవతం 9వ స్కంధం 641వ పద్యం అండి, పేజీ నెంబర్ 469 అండి. చెక్ చేసుకోండి, నేను ఏమైనా తప్పు చెప్తున్నాను నేను. ఇందులో ఏముందంటే, బృహస్పతి తన సొంత అన్న భార్య అయిన మమతను కామించి, అంటే వదిననండి, కామించి అప్పటికే ఆమె తన అన్నయ్యన వచద్యుని ద్వారా గర్భవతిగా ఉన్నా సరే ఆమెతో రతి క్రీడకు పూనుకుంటాడు. గర్భంలో ఉన్న శిశువు భయపడి వద్దు, ఇది నీకు తగదని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బృహస్పతి తమకంతో వాడిని గుడ్డివాడు వైపు శపించగా ఆ శిశువు బృహస్పతి వీర్యం కింద పడేలా లోపం నుండి బయటకు తన్నాడు. అప్పుడు 2 బిడ్డలు కలిగారు. మమత ఆ 2 బిడ్డల్ని పెంచమని బృహస్పతిని కోరితే, నేను పెంచలేను, నువ్వే చూసుకొని 2 విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమంటే ఇది సందర్భం. దీనికి ఏమంటారు? దేవతలకి గురువు అంటారు బృహస్పతిని. మరి ఆయన ఎలా ఎందుకు చేశాడు? దీనికి ఏం వివరణిస్తారు? చెప్పలేరు. బైబిల్ జోలికి మాత్రం వస్తారు. కాబట్టి ఇదే సందర్భం విష్ణు పురాణంలో చతుర్థాంశంలో, బాగా వినండి, ఇదే సందర్భం మీరు చూడండి. విష్ణు పురాణంలో చతుర్థాంశంలో 19వ 9 నుంచి 19 శ్లోకాల్లో కూడా సేమ్ డిటో ఇదే సందర్భం రాయబడిందండి. బృహస్పతిని గురించి వచద్యుని భార్య అయిన తన మమతను కామించి చేర్చాడని, అతని సొంత వదినని చేర్చాడని ఇదిగో విష్ణు పురాణంలో కూడా ఇదే సందర్భం రాయబడింది. మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు భాగవతం అయితే ఇది తప్పు రాసేసారు, ఇందులో ఉన్నది కరెక్ట్ కాదు, ఇందులో తప్పు రాశారు అని అన్నాడండి. ఇదేదో మార్పులు ఏర్పులు చేశారు అన్నాడు. విష్ణు పురాణంలో చూపిస్తున్నానండి ఇదే సందర్భాన్ని. చతుర్థాంశం 19వ 9 నుంచి 19 శ్లోకాల్లో కూడా బృహస్పతి గురించి ఈ భాగవతం ఏదైతే చెప్పిందో ఈ విష్ణు పురాణం కూడా అదే చెప్పిందండి. నా మాట అబద్ధం అయితే ఒక్కసారి చెక్ చేసుకుని చూడండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి మా బైబిల్ జోలికి వచ్చే ముందు తమ్ముడు కరుణాకర్ నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, మా బైబిల్ జోలికి వచ్చే ముందు మీ గ్రంథాల్లో ఏముందో చెప్పేసి ముందు అక్కడ అవన్నీ సెట్ చేసేసుకుని అప్పుడు వచ్చి మాకు బుద్ధి చెప్పు, మేము వింటాం. ముందు నీవు సెట్ చేసుకో. నీ చేత చెప్పించుకునే స్థాయిలో మేము లేవు. ఎందుకంటే నీకు బైబిల్ ఇప్పుడే కాదు కదా, ఎప్పుడూ అర్థం కాదు. అందుకే నువ్వు బైబిల్ వదిలేసిపోయావు, అది నువ్వే చెప్పుకున్నావు. రైట్. ఇక అదే భాగవతంలో చంద్రుడు గురించి ఏం రాయబడిందో చెప్తున్నాను చూడండి. భాగవతం 9వ స్కంధం 376 నుంచి 386 పద్యాలు. ఈ పద్యాలను పరిశీలిస్తే 9వ స్కంధంలో విష్ణువు నాభిలో నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి అత్రి, అత్రి నుండి చంద్రుడు పుట్టారని రాయబడింది. అలా విష్ణువు అని కృష్ణుడి నుండి ఉద్భవించినటువంటి చంద్రుడు దేవతల గురువైన బృహస్పతి భార్య తారను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది దేవతల్లో జరిగిన సందర్భం. ఆమె లేపుకుని వెళ్ళిపోతాడు. చంద్రుని వల్ల ఆమెకు గర్భం వస్తుంది. అప్పుడు బృహస్పతికి చంద్రుడికి మధ్య యుద్ధం జరుగుతుందండి. ఆ తార గర్భంలో ఉన్న బిడ్డ ఎవరో బిడ్డో బ్రహ్మకు కూడా తెలియక తారనే అడుగుతాడట. ఇది ఎంత వింతో మరి, ఆయన సృష్టికర్త, ఆయనకే తెలియదట ఇందుకు చంద్రుడు పుట్టాడో బృహస్పతి పుట్టాడో. ఇందుకే ఆమె బృహస్పతి భార్య అండి తార. చూడండి ఏంటండి మరి ఇవన్నీ. అప్పుడు తారని అడిగితే ఆమె చంద్రుడు బిడ్డ అని చెప్తే ఆ బిడ్డను చంద్రుడికి అప్పగించి బ్రహ్మ వెళ్ళిపోయాడు. ఏంటండి ఇవన్నీ? ముందు వీటి గురించి మాట్లాడమనండి, ఆ తర్వాత మా బైబిల్ దగ్గరికి రమ్మని చెప్పండి. ఏమంటే ఇవన్నీ చూస్తుంటే ఇలాంటివి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇలాంటివి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమన్నాడంటే, మా గ్రంథాలు స్త్రీలను చాలా గౌరవించాయి అన్నాడు. మా గ్రంథాలు స్త్రీలను చాలా గౌరవించాయి, ఎంత గౌరవించాయో మీకే తెలీదు అన్నాడు. ఫైనల్ గా నాకు ఇంకో కౌంటర్ ఇచ్చేసి నేను ముగిస్తానంటే, మీ గ్రంథాలు స్త్రీలను గౌరవించలేదు,
స్త్రీలను చాలా భయానకంగా చూపించాయి. మొన్న ఏదో అన్నావు కదా, బాల్యవాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఇప్పుడు చేసుకుంది, ద్రౌపది ఇప్పుడు పెళ్లి చేసుకుంది అని అన్నావు కదా. ద్రౌపది పెళ్లి చేసుకుందని అనకూడదు, పెళ్లిళ్ళు చేసుకుంది అన్నావు. ఐదుగురు కలిపి అన్నదమ్ములు కలిపి ఒక ఆమెను పెళ్లి చేసేసుకున్నారు. అందరూ పిల్లలు కనేశారు ఆవిడతో. పైపెచ్చి మళ్ళీ అందులో కొందరు ఏం చేశారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసేసుకున్నారు ఈమెను పక్కన పెట్టుకుని. ఏమండి మరి ఇది రైటేనా? మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ మీ గ్రంథాల్లో పెట్టుకుని నువ్వేంటి మాట్లాడుతున్నావు? స్త్రీలను గొప్పగా చూసారా? స్త్రీలను ఎంత గొప్పగా చూసి భాగవతం చూపించమంటారా? చూపిస్తున్నాను, చూడు జాగ్రత్తగా చూడండి. పోతన భాగవతం 10వ స్కందం ఉత్తర భాగం 482 నుంచి 507 పద్యాల్లో బలరాముడు రేపల్లిని దర్శించడానికి వెళ్తాడు. ఇదే సందర్భం విష్ణు పురాణంలో కూడా రాయబడింది. విష్ణు పురాణంలో కూడా పశ్చిమాంసం 25వ అధ్యాయం 9 నుంచి 13 శ్లోకాల్లో ఇదే సందర్భం సేమ్ టు సేమ్ డిట్టో. ఇందులోనూ ఆ విష్ణు పురాణంలో కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఏమంటాడంటే అందులో లేవు అంటాడు. మరి విష్ణు పురాణం కూడా మార్చేశారా? విష్ణు పురాణం కూడా తప్పు రాసేసారా? నువ్వు అంటావా? చెప్పు. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో నేను చదువుతున్నాను చూడండి. బలరాముడు రేపల్లిలో అందరినీ కలిసినప్పుడు గోపికలు అతనితో మాట్లాడుతూ 490 పద్యంలో, నీ సోదరుడైన కృష్ణుడు అంతఃపుర కాంతలతో విహరిస్తూ ఆనందిస్తున్నాడా? మమ్మల్ని తలుచుకుంటున్నాడా? కొత్త కాంతల వల్ల కలిగిన ఆనందంలో మమ్మల్ని మరిచిపోయాడా? తననే నమ్ముకున్న మమ్మల్ని విడిచి వెళ్ళడం కృష్ణునికి న్యాయమేనా? యమునా నది దగ్గర పూల తోటల్లో మా వక్షస్థలాన్ని తాకుతూ ఎలా ఆదరించాడు? 492 పద్యం. సరోవర ప్రాంతాల్లో మమ్మల్ని కౌగులించుకుని ఎలా మాట్లాడాడు? ఇవన్నీ మర్చిపోయాడా? ఈ విధంగా శ్రీకృష్ణుని కౌగులింతలను, రతికార్యాలను, సరస సల్లాపాలను జ్ఞాపకం చేసుకుని ప్రియ వియోగ బాధతో ఆ గోపికలు వాపోయారు. 493 పద్యం. తర్వాత బలరాముడు కాళింది నదీ తీరానికి వెళ్లి కృష్ణుడు ఎక్కడైతే రాసక్రీడలు జరిపాడో అక్కడే గోపికలతో కలిసి ఆ ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా సంచరించాడు. గోపికలతో కలిసి వెళ్లి మద్యం సేవించి ఆనందంతో ఆడి పాడి అలసిపోయారు. తర్వాత మద్యం మత్తులో ఉండి ఆ సుందరాంగులతో కలిసి జలక్రీడలు ఆడాలని పిలిచి యమునా నదిని ఇటు రాని పిలిచాడు. చూడండి జాగ్రత్తగా, యమున అంటే స్త్రీ అంటే ఇటు రాని పిలిచాడు. తాగుబోతూ నువ్వని నది రానుంది. ఇది భాగవతంలో రాయబడిన సందర్భం. విష్ణు పురాణం కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అప్పుడు బలరాముడు కోపంతో పిలిస్తే నది రాలేదని నాగలతో నిన్ను నూరు త్రోవలే ప్రవహించేట్లు చీల్చేస్తానని ఉగ్రుడై పరాక్రమించాడు. అప్పుడు ఆ నది భయపడి స్త్రీ రూపం ధరించి అతని పాదాల మీద పడి బ్రతిమలాటం మొదలు పెట్టింది. అప్పుడు అతడు క్షమించి అమ్మాయితో కలిసి నదిలో దిగి జలక్రీడలు ఆడాడు. అతడు బలరాముడు సౌఖ్యాలతో మునిగి తేలుతూ ఆనందంలో విహరించాడని 505వ పద్యం చెప్తుంది. ఏమండి? ఆ తర్వాత అదే భాగవతం 10వ స్కందం ఉత్తర భాగం 543వ పద్యం పేజీ నెంబర్ 120 కూడా చూడండి. మందు మగువ జోటం బలరాముడికి అలవాట్లు అని రాయబడిందండి. ఏమండి? ఇప్పుడు విష్ణు పురాణంలో ఏముందో చూపిస్తాను మీకు. జాగ్రత్తగా చూడండి. విష్ణు పురాణం శ్రీ మహావిష్ణు పురాణం అండి. ఈ శ్రీ మహావిష్ణు పురాణంలో పశ్చిమాంశము 25వ అధ్యాయము బలరామ కృత యమునాకర్షణము అని ఉంది, పుత్రోదయము అని ఉంది. పేజ్ నెంబర్ వచ్చేసి 384 అండి. నేను ఈ బుక్ లో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 384 పేజీలు ఏమని రాయబడిందంటే 13వ శ్లోకంలో, మద్యపానమత్తుడై ప్రేరుచున్నాడు ఈ మాట లెక్కేమని యమునా నది అతని మాటను తృఢీకరించి దరికి రాదయ్యను. అంతటతడు మదముచే విహ్వరుడై నాగలిగొని ఆ నదిని లాగెను. ఓ పాపాత్మురాలా, నీ పిలిచిన రానైతివి, శక్తి ఎడలా నీ ఇచ్చ వచ్చినట్లు మరి ఒక తావునకు పొమ్మని నంత నా నది దేవత దారి వదిలి పారి బలభద్రుడున్న వనమెల్ల ముంచి ఎత్తాను. శరీరము దాల్చి ఎయ్యడని అతని ఎదుటికి వచ్చి జడుపునం గన్నులు వెప్పలింపదయ చూపుమని ఓ ముసలాయుధ నన్ను విడువుమనను. ఆమె పలుకాలించి హలి నది నా శౌర్యము బలము అవమానించితివి, ఈ నాగలి నడిచి నిన్ను వేయి తునకలుగా వింతును చూడుమనియే. చూశారండి? ఆమె ఏమంటాడట? ఓ పాపాత్మురాలా అంటున్నాడట. తాగేసి రమ్మని పిలిస్తే రాలేదని, నువ్వు తాగుబోతూ నేను రాలేదని ఓ పాపాత్మురాలా అంటే నాగలేసి లీడ్ చేయడానికి ముక్కలు చేసేస్తాను అన్నట్టు. మరి ఇది ర్యాగింగ్ అంటారండి. దీన్ని ర్యాగింగ్ అంటారు. స్త్రీని గౌరవించడం అంటారు, స్త్రీని గొప్పగా చూడటం అంటారు. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర కూడా. ఇంకా చూపించమంటారా? మీకు స్క్రీన్ మీద దేవి భాగవతంలో పేజ్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. శ్రీదేవి భాగవతంలోని పేజ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ పేజ్ లో రాయబడింది మీరు జాగ్రత్తగా చూడండి. షష్ఠ స్కందం 441 పేజీ. షష్ఠ స్కందం 441 పేజీ. శ్రీ మహావిష్ణువు కూడా హయారూఢుడై ఇచ్చేస్తున్న మనోహర మహాతేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరి సుందరాముడు?
సుందరకారుడు మరొక మన్మధుడిలా ఉన్నాడు, ముల్లోకాలను సమ్మోహన పరుస్తున్నాడు ఎవరంటావు అన్నాడు. హయ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఉలకలేదు పలకలేదు. విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగాడు, బదులులేదు. దానితో కోపం వచ్చింది. ఉలకవు పలకవు, గుర్రాన్ని చూసి ఇంత మోహమా, ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు, చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచలవు, ఒక సామాన్య స్త్రీలాగా నీకు చాంచల్యం ఎక్కువ, ఏ ఒక్క చోట స్థిరంగా నిలబడవు, నా పక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడ గుర్రానివై పుట్టు అని దారుణంగా శపించాడు. ఏమండి చూడండి, ఒక దేవాది దేవుడిగా పిలువబడుతున్న ఆయన తన భార్యను ఎంత ఏ విధంగా మాట్లాడి అవమానపరుస్తున్నట్టుగా ఇక్కడ రాయబడిందో మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిలో స్త్రీని గొప్పగా చూపించినట్టు ఎక్కడా లేదు. ఇక మను ధర్మశాస్త్రంలో స్త్రీల గురించి ఏం రాయబడిందో చూస్తారా? చూడండి, ఆ పేజ్ చూడండి. మను ధర్మశాస్త్రం 131 పేజీ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. మను ధర్మశాస్త్రం 131 పేజీ. అందులో 213వ పద్యం ఏమనుందో చూసారా? స్వభావయాశ నారీనాం నరానాం ఇహదోషణం అతోహ్దాన ప్రమాద్యంతి ప్రమదాసు విపశ్చిత. అంటే ఏమనుంది ఇక్కడ? ప్రపంచమున పురుషులను మోహింపజేసి వారిని చెరచుట స్త్రీలకు స్వాభావికము అని ఉందండి. స్త్రీలకు స్వాభావికం అంటే స్త్రీలు ఎలాంటి వాళ్ళు అన్నట్టుగా మను ధర్మశాస్త్రం చెప్తుంది. మరి దీనికి ఏమంటారు? ఏం గౌరవించేశారు స్త్రీలను? ఎక్కడ గౌరవించేశారు? యేసుక్రీస్తు అమ్మ అన్నాడు, ఓ ఉమెన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ ఓ స్త్రీ అనాలి, అమ్మ అన్నందుకు ఇతను గొప్పగా చెప్పేశారు అంటున్నాం. యేసుక్రీస్తు ఎక్కడ స్త్రీలను ఈ విధంగా అవమానపరిచిన దాఖలాలు లేవు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మరోసారి నన్ను ఇలా లా, నీ పని నువ్వు చేసుకో, మా పని మమ్మల్ని చేసుకోండి. ఇంకో విషయం, నువ్వేదో పర్సనల్ గా నన్ను ఏదో చెడ్డ చేసేద్దామని నా గురించి ఏదో పోస్టులు పెడుతున్నావు. నీకేమైనా సత్తా ఉంటే మా ఊరు రా, టికెట్ నేనే బుక్ చేస్తాను, ఫ్లైట్కి రా. మా ఊరు వచ్చి నేను వాక్య విరుద్ధంగా తప్పు చేశానని నిరూపిస్తే నా తల నరికి నీ పాదాల మీద పెడతా. లేదంటే నోరు మూసుకొని కూర్చో. నేను కానీ నీ ఫ్యామిలీ మ్యాటర్స్, నీ ఇంట్లో మ్యాటర్స్ మాట్లాడడం మొదలు పెట్టాను అనుకో, చాలా చండాలంగా ఉంటది. నీకేమైనా సత్తా ఉంటే సబ్జెక్టు మాట్లాడు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు లేని వార్తలు పుట్టించి నోటికి వచ్చినట్టు వాగొద్దు. ఇట్స్ ఎ ఫైనల్ వార్నింగ్. నీకేమైనా సత్తా, సబ్జెక్టు దమ్ముందా రా. నీ పుస్తకం గురించి మాట్లాడాలంట, కూర్చో. నీ పుస్తకం మీద నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు రాసిన పుస్తకం మీద మాట్లాడవా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీ పుస్తకం, మధ్యాహ్నం నుంచి శివపురాణం, లింగ పురాణం మాట్లాడుకుందాం. ఆ పుస్తకం అడిగితే ఇది అడుగుతున్నాడు అంటావే? నువ్వు మా పుస్తకం గురించి మాట్లాడడానికి డిబేట్ పిలిచినప్పుడు, నేను మీ పుస్తకాల గురించి మాట్లాడడానికి డిబేట్ పిలిస్తే నీకు అంత భయమే ఉంది. ఇప్పుడు నేను పబ్లిక్ గా చెప్తున్నాను, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వు రాసిన పుస్తకం ఇంకా చదవలేదు, ఆ పుస్తకం మీద డిబేట్ చేద్దాం. నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు, ఓపెన్ గా మాట్లాడేసుకుందాం. మధ్యాహ్నం నుంచి మీ శివపురాణం మీద, లింగ పురాణం మీద మాట్లాడదాం. వస్తావా? రావు. నీ వల్ల కాదు, నువ్వు రావు. నువ్వు దీని గురించి అసలు మాట్లాడినా మాట్లాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డేట్ ఫిక్స్ చేసుకున్నాను చెప్పు, నేను కూడా ఒక డేట్ చెప్తా. ఖాళీగా ఉన్నప్పుడు పెట్టేసుకున్నాను. ఇద్దరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీ బుక్ మీద డిస్కస్ చేద్దాం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను అన్న బుక్ మీద డిస్కస్ చేద్దాం. నువ్వు రాసిన బుక్ మీద, నేను అన్న బుక్ మీద. అంతేగాని నువ్వు తెలియకుండా గుడ్డిగా ఏదో మాట్లాడేసి నన్ను బ్యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. పైన ఒక మొక్క చెప్పమంటావా? ఒక్క మురిగితే ఏనుగు పరపతి పోదు. అర్థమవుతుందా? నేను ఎవరిని పట్టించుకోను. నాకు సంబంధించినంత వరకు నేనేంటో నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకవేళ నేను వాక్యానుసారంగా, వాక్య విరుద్ధంగా లేదా సమాజానికి విరుద్ధంగా ఏదైనా తప్పు చేశానో నిరూపించే దమ్ము నీకుంటే మా ఊరు వచ్చి మా ఎదురుగా కూర్చొని మాట్లాడు, నీకన్నా సత్తా ఉంటే. అంతేగాని పిచ్చి పిచ్చి వాగులు వాగి అనవసరంగా పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడడం మొదలు పెట్టానంటే చచ్చిపోతావు. నేను మాట్లాడను. నీలాగా సంస్కారహీనుడిని కాదు. నీ ధర్మం నీకు ఇలాంటి దరిద్రం నేర్పించి ఉంటది, నాకు అలా నేర్పించరా. అందుకే నేను చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాను. నీకేమైనా సత్తా, సబ్జెక్ట్ ఉంటే రా, కూర్చొని మాట్లాడు. అంతేగాని లేని మాత్రం పుట్టించుకో. నీకు చాలా వెయిట్ ఇచ్చి మాట్లాడాను. మొన్న కూడా చెప్పాను, తమ్ముడు నీ వరకు నీ గ్రంథాలేవో మాట్లాడుకో, అనవసరంగా బైబిల్ జోలికి రావద్దు అని చెప్పా. నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. తగ్గు. అంత అవసరం లేదు నీకు అంత సినిమా కూడా లేదు. నువ్వు అంత జ్ఞానవంతుడివి కాదు, నీకంత స్కాలర్వి కాదు, నీకంత సబ్జెక్టు కూడా లేదు. ముందు నీ గ్రంథాల మీద సబ్జెక్టు పెంచుకో, అప్పుడు మాట్లాడు. అంతేగాని లేని వార్తలు పుట్టించి తప్పు చేయకు. ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకో, అది నిజమో కాదో తెలుసుకో ముందు.
అసలు వాడు ఎలాంటి వాడు, వాడి క్యారెక్టర్ ఏంటి అన్ని తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. ఇష్టం వచ్చినట్టు ఎవరి ఫ్యామిలీలో పడితే వాడి ఫ్యామిలీలో ఏరెట్టే అనుకో, తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మరొకసారి ప్రేమపూర్వకంగా తమ్ముడు కరుణాకర్కి చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.